అలాగే సోదరులారా, ప్రళయ దినం రోజున ఒక కొమ్ములు లేనటువంటి మేక కూడా ఫిర్యాదు చేస్తుంది. సహీ ముస్లిం 2582వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఒక కొమ్ములు లేనటువంటి మేక అల్లా దర్బారులోకి వస్తుంది, వచ్చి అంటుంది, అల్లా నాకు నువ్వు కొమ్ములు ఇవ్వలేదు, కానీ మరో మేక కొమ్ములు ఉన్నటువంటి మేక నన్ను కుమ్మింది అని అల్లా దగ్గర చెప్పగానే అల్లా సుబ్హానహు వ తఆలా వారిద్దరి మధ్యన తీర్పు చేస్తాడు. ఆ రెండు మేకల మధ్యన దానికి కొమ్ములు లేకుండా చేసి దీని కొమ్ములు పుట్టించి భూలోకంలో ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా కుమ్మిందో అదే విధంగా దానిపై నువ్వు ప్రతీకారం తీర్చుకోనని అల్లా సుబ్హానహు వ తఆలా న్యాయాన్ని చేస్తాడు, సమన్యాయం చేస్తాడు అనమాట. కావున ఒకసారి కుమ్మినందుకే అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ సమన్యాయం చేస్తున్నాడు, వాటి పట్ల ప్రతీకారం ఇప్పిస్తున్నాడు. మనం ఈ రోజు ఆ మూగ జీవాలకు కత్తులు కట్టి పేగులు తెగిపోయే విధంగా, కండరాలు తెగిపోయే విధంగా, రెక్కలు తునిగిపోయే విధంగా మనం ఈ రోజు వాటి మీద పందాలు కాసి మనం ఈ రోజు సరదా పొందు